అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు వినండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. లైక్ చేసి షేర్ చేయండి, మరొకరికి చేరే అవకాశం ఉంటుంది. ప్లీజ్ మొదలు పెట్టుకుందామా? సంతోషకరమైన ప్రజలు ఎవరైతే నిరంతరం తనలో ఉన్న ఉత్తమమైన అభ్యాసాలను వెలికితీసే వాటిని పాటిస్తాడో అతనే అందరికన్నా ఆనందంగా ఉన్న వ్యక్తి. సంతోషము, సుగుణము ఉన్నదాన్నొకటి పూర్తి చేస్తాయి. అందరిలోకి ఉత్తమమైన వారు అందరికన్నా ఆనందంగా ఉంటారు. అంతేకాదు, అందరికన్నా ఆనందంగా ఉండేవారు సాధారణంగా జీవితాన్ని విజయవంతంగా జీవించే కళలో కూడా సర్వోత్తములు. మనలోని భగవంతుడే అత్యున్నతుడు, ఆయనే సర్వోత్తముడు. ఆ దేవుడి ప్రేమ, కాంతి, సత్యం, సౌందర్యాన్ని మరింత వ్యక్తపరచాలి. ఈనాడు ప్రపంచంలో అందరికన్నా ఆనందంగా ఉన్న వారిలో మనము ఒకరమవుతాము. గ్రీకు జ్ఞాని, తత్వవేత్త అయిన ఎపిక్టెస్ ఇలా అన్నాడు: మానసిక శాంతికి, సంతోషానికి కేవలం ఒకటే మార్గం ఉంది. అందుకే మీరు దీన్ని ఎప్పుడు ప్రొద్దున మేలుకునేటప్పుడు, రోజంతా నిద్రపోవడానికి ముందు మీతోనే ఉంచుకోండి. బయట వస్తువులు ఏవి మిమ్మల్ని ప్రభావితం చెయ్యకుండా వాటన్నింటినీ భగవంతునికే సమర్పించండి. సంతోషం పొందటానికి అవలంబించవలసిన పద్ధతులు: 1. 19వ శతాబ్దంలోని అన్నింటికన్నా గొప్ప ఆవిష్కారం నమ్మకంతో నిండిన సబ్కాన్షియస్ మైండ్కున్న శక్తి అని విలియం జేమ్స్ అన్నారు. 2. మనలోనే బలమైన శక్తి దాగుంది. మనం ఈ శక్తిలో శ్రేష్టమైన విశ్వాసాన్ని ఉంచటం మొదలు పెట్టగానే ఆనందం మన దగ్గరకు వస్తుంది. అప్పుడు మనము మన కలలను సాకారం చేసుకోగలుగుతాము. 3. మనం మన సబ్కాన్షియస్ మైండ్కున్న అద్భుతమైన శక్తి ద్వారా ఎటువంటి పరాజయాన్నైనా ఎదుర్కొని విజయం సాధించగలము. మన హృదయంలోని ఎటువంటి కోరికలనైనా తీర్చుకోగలము. ఎవరైతే ఆ ఈశ్వరుని యందు నమ్మకం ఉంచుతారో వారు సంతోషంగా ఉంటారు. 4. మనం ఆనందాన్నే ఎంచుకోవాలి. ఆనందం అనేది ఒక అలవాటు. ఏ విషయాలు నిజమైనవో, ఏ విషయాలు నిజాయితీగా ఉన్నాయో, ఏ విషయాలు న్యాయబద్ధమైనవో, ఏ విషయాలైతే శుద్ధమైనవో, ఏ విషయాలైతే సుందరమైనవో, ఏ విషయాలు మంచివని పేరు తెచ్చుకున్నాయో, సుగుణాలు అనేవి ఉంటే, పొగడ్త అనేది ఉంటే వాటి గురించే ఆలోచించాలి. వాటి గురించే తరచూ ఆలోచించటం మంచి అలవాటు. 5. ప్రొద్దున్న మనం కళ్ళు తెరుస్తూనే మనలో మనం ఇలా అనుకోవాలి: నేను ఈరోజు ఆనందంగా ఉంటాను, నేను ఈరోజు విజయం సాధిస్తాను, నేను ఈరోజు సరి అయిన చర్యలే తీసుకుంటాను, నేను ఈరోజు ప్రేమను, సద్భావనను ఎంచుకుంటాను, నేను ఈరోజు శాంతిని ఎంచుకుంటాను. మనం చేసే ఈ ప్రతిజ్ఞలో జీవం, ప్రేమ, అభిరుచులతో నింపాలి. మనకు ఆనందం లభిస్తుంది. 6. ప్రతిరోజు చాలాసార్లు మనకు జరుగుతున్న మేలుకు ధన్యవాదాలు అర్పిస్తూ ఉండాలి. ఇంకా మన కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, ప్రపంచంలో ఉన్న వారందరికీ శాంతి, సంతోషంగా, సమృద్ధి కలగాలని ప్రార్థించాలి. 7. మనం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. కోరిక లేకుండా ఏదీ జరగదు. కోరిక అనేది కల్పన, నమ్మకం అనే 2 రెక్కలున్న ఒక ఆశ. మనం మన కోరిక తీరినట్లు ఊహించుకోవాలి. దాని వాస్తవాన్ని అనుభూతి చెందాలి. అప్పుడు అది నిజమై కూర్చుంటుంది. ప్రార్థనలకు సమాధానం సంతోషం. 8. నిరంతరం భయం, ఆందోళన, కోపం, అసహ్యం
వైఫల్యం గురించి ఆలోచిస్తూ ఉండటం వలన మనము నిస్పృహకు లోనవుతాము, విచారిస్తాము. గుర్తుంచుకోండి, మనం చేసే ఆలోచనలే మన జీవితం అవుతోంది. 9. ఈ ప్రపంచంలో ఉన్న ధనాన్ని అంతా వెచ్చించినా మనం సంతోషాన్ని కొనలేము. కొంతమంది కోటీశ్వరులు సంతోషంగా ఉంటారు, మరికొంతమంది విచారిస్తూ ఉంటారు. చాలామంది అతి కొంచెం సంపదతో సంతోషంగా ఉంటారు, మరికొంతమంది విచారంగా ఉంటారు. అవివాహితులు సంతోషంగా ఉంటారు, మరికొంతమంది విచారిస్తూ ఉంటారు. వివాహితులు కొందరు సంతోషంగా ఉంటారు, మరికొందరు విచారిస్తూ ఉంటారు. సంతోష సామ్రాజ్యం అనేది మన ఆలోచనలలోనూ భావనలోనూ ఉంది. 10. ప్రశాంతంగా ఉన్న మనసు యొక్క పంట సంతోషం, శాంతి, న్యాయబద్ధమైన తీర్పు, భద్రత, దైవ మార్గం నిర్దేశనంపై మన ఆలోచనలను కేంద్రీకరించాలి. అప్పుడు మన మనసు సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది, ఉత్పన్నం చేసుకుంటుంది. 11. మన సంతోషానికి ఆటంకం లేదు. బయటి విషయాలు కారణం కావు, అవి కారణాలు కావు, పరిణామాలు మాత్రమే. మనలో ఉన్న సృజనాత్మక సూత్రం నుంచి సూచనలు పొందాలి. మన ఆలోచనయే కారణం. ఆ కొత్త కారణం కొత్త ఫలితం చూపుతుంది. సంతోషాన్ని ఎంచుకోవాలి. 12. ఎవడైతే తనలో ఉన్న ఉత్తమమైన అభ్యాసాలను బయటికి తీసి వాటిని పాటిస్తారో అతనే అందరికన్నా ఆనందంగా ఉండే వ్యక్తి. అతనిలో ఉన్న భగవంతుడు అందరికన్నా ఎంతో ఎత్తులో ఉంటాడు. అతని సర్వోత్తముడు. మనలోనే ఉంది ఆ ఈశ్వరుని సామ్రాజ్యం. ఇది మాత్రం నిజం. నేను దీన్ని ప్రత్యక్షంగా అంటే ప్రాక్టికల్గా అనుభవిస్తూ ఉన్నాను, ఆనందంలో ఉన్నాను. భగవంతుడు గుడిలోనూ ఆ ఫోటోల్లోనూ ఉండడు, మనలోనే ఉంటాడు. అది తెలుసుకున్న రోజున మన ఆనందానికి అంతుండదు. మన జీవితం ఆనందమయంగా ఉంటుంది. మన వలన పక్కనలకు కూడా ఆనందం కలుగుతుంది. ఇది మనం సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. డబ్బులతో కొనుక్కుంటేనో, రోజుల తరబడి ఉపవాసాలు ఉంటేనో, పూజలు వ్రతాలు చేస్తేనో, హోమాలు చేస్తేనో కలిగేది కాదు. మనం సాధన ద్వారా అనుభవించేది, అనుభవంలోకి తెచ్చుకునేది. దానికి మనం ఏం చెయ్యక్కర్లేదు. మన మనసును, మన సబ్కాన్షియస్ మైండ్ను మన చేతుల్లో ఉంచుకోవటం, దానిలోకి మనం ఏవి పంపాలో, ఏవి అందించాలో తెలుసుకొని ఆచరణలో పెట్టినప్పుడు జీవితంలో ఎదురే ఉండదు. ఉంటాను. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.